ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు కాబోతున్నారు. ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ జరగబోతూ ఉంది. ఈ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చే అంశాలు ఏంటి? సహజంగా అందరి ఉద్దేశంలో కూడా తిరుమల తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ ఇష్యూ చర్చకు వస్తుంది. ఆ కల్తీకి సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో షేర్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు కేంద్రం నుంచి ఏమైనా ముందడుగు ఉండబోతుందా? ఇప్పటికే తప్పు తెలిసిపోయింది. ఎంత బుకాయించినా సిబిఐ సిట్ చాలా క్లియర్గా రసాయన పదార్థాలతోటి ఒక కృత్రిమ నెయ్యిని క్రియేట్ చేసి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. 235 కోట్ల కుంభకోణం జరిగింది అనేటువంటి విషయాన్ని కనిపెట్టిన తర్వాత కాబట్టి ఆ కుంభకోణంలో పాత్రధారులైనటువంటి ఆనాటి టీడీపీ పెద్దను వదిలేశారు, వైవి సుబ్బారెడ్డిని వదిలేశారు, బొమ్మని కరుణాకరెడ్డిని వదిలేశారు, ఆనాటి వైసీపీ పెద్దల్ని వదిలేశారు అనేటువంటి చర్చ ఉన్న సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఎలాంటి ముందడుగు, ఎలాంటి అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, ఇప్పటివరకు తెలుగు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే తప్పు తేల్చగలిగారు, కానీ తప్పు చేసిన వాళ్ళని పట్టుకోలేదు, వదిలేశారు. ఇది సహజంగా ఉన్నటువంటి అభిప్రాయం. ఇవాళ అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారి భేటీ ఉన్న సమయంలో ఎంత అవునన్నా కాదన్నా సిబిఐ కేంద్ర హోంశాఖ హ్యాండల్లోనే పనిచేస్తే అమిత్ షా గారి హ్యాండల్లోనే పనిచేస్తాయి. ఇప్పుడు ఏమైనా కొద్దిగా ముందడుగు ఉండే అవకాశం ఉందా? మంచి అవుట్కమ్ వచ్చే అవకాశం ఉందా? తప్పు చేసిన వాళ్ళని కూడా వదలకుండా పట్టుకునే అవకాశం ఉందా? అంటే ఇక్కడ బాబాయ్ గుండెపోటు అబద్ధం, అవును, కోడి కత్తి అబద్ధం, గులకరాయి అబద్ధం, నెయ్యి అబద్ధం. వాళ్ళ రాజకీయ జీవితమే అబద్ధంతో ముడిపడి ముందుకెళ్ళిపోతూ ఉంది. అలాంటిది ఇన్ని విషయాలలో వాళ్ళు దొరికిన తర్వాత కూడా సిబిఐని ఉదాహరించారు కాబట్టి చెప్తున్నాను నేను. అంటే కాదు సార్, నాకు ఒక్క మాట చెప్పండి. సిబిఐ అయినా జేబీ అయినా జగన్ జేబీఐ దాంట్లో అనుమానం ఉంది. నేను ఎప్పుడో చెప్పాను ఈ మాట. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యమంత్రుల్ని అదుపులో తీసుకున్నారు, కేంద్ర మంత్రుల్ని అదుపులో తీసుకున్నారు, అవును, మరి గొప్ప గొప్ప వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు. అవును, కానీ ఒక లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకోవడానికి 3 రోజులు కర్నూలులో పడిగాపులు కాసి రిక్తహస్తాలతో ఎన్నికలైన చరిత్ర సిబిఐకి అంటగట్టారు. అంటే ఇది సిబిఐ స్వతంత్రంగా పనిచేస్తుంది, భారతదేశంలో గొప్ప సంస్థ, విచారణ సంస్థ అని చెప్పని మనం భావిస్తే ఇప్పుడు దాకా అది నేతి బీరకాయలో నేతి ఎంత గొప్పగా ఉంటుందో, లడ్డూలో వైసీపీ అధికారంలో నెయ్యలా ఉందో సేమ్ అదే పరిస్థితి ఈరోజే కనపడతా ఉంది. ఎందుకంటే ఏదైతే వాళ్ళ బాబాయ్ గారు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది? మార్చి 15, 6 సంవత్సరాలు సార్. 6 సంవత్సరాలు దాటి 7వ సంవత్సరంలో వస్తున్నాం. 7వ సంవత్సరం నిండబోతుంది రేపు మార్చి 15కి. అవును, అంటే ఇంకా నెల 5 రోజుల నాటికి 7 సంవత్సరాలు పరిపూర్ణం అయిపోతూ ఉన్నాయి. నేనే చంపా, నాకు ఇంత డబ్బులు ఇచ్చారు, ఫలానా వాళ్ళు ఇచ్చారు అని చెప్పని చంపిన వ్యక్తి స్పష్టంగా చెప్పగలగా మారిపోయినాడు. కానీ ఇంతవరకు దాని పురోగతి ఏంటి? ఆ అమ్మాయి డాక్టర్ సునీత గారు తండ్రి మరణానికి సంబంధించి వాస్తవాలు వెలుగు చూపాలని, ఎవరైతే ఆ హత్య చేసిన వ్యక్తులకి శిక్ష పడాలని, హత్య చేయించిన వ్యక్తులకు కూడా శిక్ష పడాలని ఆమె ఎక్కడిని గడపలేదు, తలపని తలుపు లేదు. మరి ఇంత చేస్తూ ఉంటే అదే సిబిఐ కదా. ఏం జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఎందుకంటున్నానంటే గమనించుకోండి మీరు, వాళ్ళు పదే పదే రాష్ట్రంలో ఏ కుంభకోణం బయటకు వచ్చినా సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి అని చెప్పి ఎందుకు ఆ చెప్పని వాళ్ళు ఒలివేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది. అవును, ఈరోజు అంటే కాదు సార్. సరే, నాకు ఒక మాట చెప్పండి. ఇంత ముందంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, వాళ్ళ అవసరం బీజేపీకి కూడా ఉంది రాజ్యసభలో అనుకుందాం. కానీ ఇలా వైసీపీ దగ్గర బలం లేదు, అందులో ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది. అయినా సరే జగన్ మాటకి విలువ ఎక్కడి నుంచి వస్తుందంటే ఏం చెప్తారు? ఇక్కడ రాజకీయ అవసరాలే గుర్తుంచుకోండి. న్యాయం, ధర్మం, చట్టం వీటితోటి పనేం లేదు ఇవాళ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి. అతను ఎవరు కాపాడుతున్నారు? సిబిఐ కాపాడుతుందా, లేకపోతే సిబిఐలో పనిచేసిన వ్యక్తులు కాపాడుతున్నారా, సిబిఐని నియంత్రించే వాళ్ళు కాపాడుతున్నారా అంటే అందరి ప్రమేయం దీంట్లో అందరి ప్రమేయం ఉందని చెప్పి మనం బలగుద్ది చెప్పొచ్చు. ఓకే,
కారణం ఏంటంటే ఒకసారి అధికారులు కాపాడతారు, అవునా? రెండోసారి నియంత్రించే వాళ్ళు దానికి అర్థమైంది కదా, వాళ్ళకి తెలిసింది కదా ఎక్కడ జరుగుతుంది ఏంటనేది. తెలిసినప్పుడు వాళ్ళు దాన్ని అదుపాజ్ఞంలో పెట్టాలి కదా. కానీ పదే పదే జరుగుతుంది అంటే పై వాళ్ళకి తెలియకుండా ఎలా జరుగుతుందని చెప్పి మనం అయితే భావిస్తాం ఈరోజు. కాకపోతే ఈరోజు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం 2019 నుంచి 2024 వరకు వాళ్ళు ఏ విధంగా ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారో ఈరోజు అన్ని విషయాలు ఒక్కోటి వెలుగు చూస్తున్న తర్వాత కూడా ఇందాక చెప్పినట్టు బాబాయ్ హత్య కావచ్చు, ఆయనకి సంబంధించినటువంటి ఏదైతే అక్రమంగా సంపాదించాడని చెప్పని దానికి సంబంధించి సిబిఐ కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, పురోగతిని మనం చూస్తున్న తర్వాత ఈరోజు ఇంకో మాట చెప్తానండి. ఈరోజు సిబిఐ ఛార్జ్ షీటు ఏసీబీ కోర్టు నెల్లూరులో అది వాళ్ళకేం క్లీన్ చిట్ అయితే ఇవ్వలేదు కదా, అవునా కదా? క్లీన్ చిట్ అయితే ఇవ్వలేదు కదా అని చెప్పి దోషులుగా కూడా నిర్ధారించలేదు కదా. అంటే ఏమనుకోవాలి మనం? ఎందుకు జరుగుతుంది ఇలా? కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత ఎన్డీడీబీ రిపోర్టు చాలా స్పష్టంగా దాంట్లో జంతు కొవ్వు కలిసింది అని చెప్పని స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట వాస్తవం. మరి నువ్వు ఈ నివేదిక ఎలా ఇవ్వగలిగావు, నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని చెప్పని ఎన్డీడీబీ ఎన్డీడీబీ ల్యాబ్ వాళ్ళకి వివరణ అడగకుండా దీన్ని ఎలా కంక్లూజ్కి వస్తారు చెప్పండి? అంటే ఇంత సామాన్యులైన మనకే వీటి గురించి ఇంత అవగాహన ఉంటే సిబిఐ వాళ్ళకు ఉండదా? బాధ్యతగా మంత్రి పదవుల్లో ఉండే వాళ్ళకు ఉండదా? వాళ్ళకి తెలియకుండానే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయా? ఏ నివేదిక ఆధారంగా ఈరోజు ఎవరిని దోషులుగా చూపిస్తున్నారు వాళ్ళు? సంతకం పెట్టి మార్చి ఆయన ఫోన్ నెంబర్ వాడినటువంటి చిన్నప్పన్న, ఇప్పుడు చిన్నప్పన్న దోషి అయితే పెద్దప్పన్న ఎవరు? ఇప్పుడు ఇందుట్లో ఈ దొంగతనాలు జరిగింది అంటే అలీబాబా దొంగలు ఎవరండి? ఎందుకని దాని బాధ్యత ఎవరిది? సిబిఐది అన్నా కాదా? సార్ ఇప్పుడు నేను ఏదో ఫోన్ నెంబర్ ఆధారంగా అని చెప్పేసి కూడా లాజిక్ రాగారు. ఫోన్ నెంబర్ దాకా కాదు, నేను చెప్తున్నాను అసలు నిబంధనలు మార్చి తప్పు చేపించారు అని చెప్పేసి ఉంది కదా చాలా క్లియర్గా. 2022 సంవత్సరంలో ఆకాశరామన్ ఉత్తరం ద్వారా చిన్నప్పన్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొల్లగొట్టడానికి బ్లాక్మెయిల్ చేసి దాన్ని ల్యాబ్కు పంపిస్తే ఆ రిపోర్టు ఆయన దిగిపోయేంతవరకు సంవత్సరం దాటిందా కూడా ఆ రిపోర్ట్ చూడలేదు అంటే ఎంత నిబద్ధతతోటి పాలక మండలి చైర్మన్గా అతను వ్యవహరించాడు ఇక్కడ అర్థమైపోతా ఉంది కదా. ఇదంతా ఉంది సార్. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఏఆర్ డైరీకి బోలేబాబు డైరీకి పాల సేకరణ కెపాసిటీ లేని వాళ్ళకి టెండర్ ఎలా అప్పచెప్పారన్న కాడే అసలు పునాది ఉంది, తప్పుకి పునాది ఉంది. వాళ్ళ కోసం వాళ్ళకి టెండర్ అప్పచెప్పడం కోసం నిబంధనలు మార్చినాడే ఉంది. ఈ సిటీ రిపోర్ట్లో చెప్తున్నారు కదా. మరి అంత క్లియర్గా ఎవిడెన్స్ కనపడుతున్న తర్వాత కూడా తప్పు చేసింది నిబంధనలు మార్చిన వాళ్ళు అని అర్థమవుతున్నప్పుడు కూడా ఏదో ఒక పిఏని పట్టుకొచ్చి లేదా ఉద్యోగులను పట్టుకొచ్చి ఒకరిద్దరు అధికారులను పట్టుకొచ్చి వీళ్ళే తప్పు చేశారంటే అంటే జనం పిచ్చి వల్ల లేకపోతే ఇంకేంటి అసలు? అదే సిబిఐ వాళ్ళు అదే ఈడీ వాళ్ళు ఢిల్లీ ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు ఈజీగా. కేజ్రీవాల్ని, మనీష్ సిసోడియాని ఉప ముఖ్యమంత్రిని ఇద్దరు అదుపులో తీసుకున్నారు కదా. అవును. కవిత గారిని కూడా అన్ని రోజులు దాంట్లోనే పెట్టి విచారించారు కదా. నెలల తరబడి సంవత్సరాల తరబడి మనీష్ సిసోడియాని. మరి దీనికి సంబంధించి వాళ్ళని బాధ్యులను చేయటం కానీ వాళ్ళ పేరు ఉదాహరించకపోవటం కానీ చూస్తూ ఉంటే కరుణాకర్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అవును, ధర్మారెడ్డి కావచ్చు, వీళ్ళకి ఏమి సంబంధం లేదన్నట్టు, సుబ్బారెడ్డి కావచ్చు, అసలు ఏం సంబంధం లేదని చెప్పని ప్రవర్తించిన తీరు చూస్తూ ఉంటే ఇది మ్యానిపులేట్ చేసి వాళ్ళు తయారు చేసినటువంటి రిపోర్టునే సిట్ ద్వారా న్యాయస్థానంలో పెట్టారని అయితే నేను అంటానండి. కాదని చెప్పానండి ఎవరినైనా. సార్ ఇంకొక మాట కూడా సార్, అసలు మా వాళ్ళ మీద కేసులు పెట్టలేదుగా, మమ్మల్ని అరెస్ట్ చేయలేదుగా, కాబట్టి మేము తప్పు చేయనట్టే అని జగన్మోహన్ రెడ్డి గారు బుకాయించడానికి అవకాశం ఇచ్చిన సిట్టే కదా. సిట్టే పైపెచ్చు. అందుట్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? జంతు కొవ్వు లేదు, చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారు కాబట్టి ముందు హిందువులకి క్షమాపణ చంద్రబాబు నాయుడు గారిని చెప్పమని చెప్పని వాళ్ళకి నోళ్లు లెగుస్తున్నాయి అంటే దానికి అవకాశం ఇచ్చిన సిట్టు వాళ్లే కదా. ఖచ్చితంగా. లేదు అంటే లేదని చెప్తే పోయేది, కానీ ఉంది లేదు నిరూపించకుండా పక్కన పెట్టి దాంట్లో పొందుపరిచారు కదండి. అవును, 10% కంటే ఎక్కువ ఉంటే చూపించేదాన్ని పొందుపరిచారు. కానీ దాన్ని సరే ఆ ల్యాబ్ లో ఆ సామర్థ్యం లేనప్పుడు మళ్ళీ ఎన్డీడీబీ ల్యాబ్ లో చెక్ చేయడానికి వచ్చిన ఇబ్బంది. అసలు ఎన్డీడీబీ ల్యాబ్ ని ఎందుకు అడగలేదు, ఏ విధంగా ఇచ్చారు అని. అవును,
ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కట్టవారు. అవును. ఇది చాలా పెద్దల హస్తం ఉందనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఉమ్, వాళ్ళని రక్షించే క్రమంలో ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఉమ్, ఎవరికి కోపాలు వచ్చినా ఎవరికి బాధేసినా ఒకటి మాత్రం చెప్పగలను, ఆ వెంకటేశ్వరుల స్వామిని ఆపద మొక్కుల వాడిని అనాథ రక్షకుణ్ణి అపవిత్రం చెయ్యాలని చెప్పని ఎవరైతే భావించారో, వాళ్ళని రక్షించాలని ఎవరైతే భావిస్తారో, గతంలో ఆయనకు అపచారం తలపెట్టిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు అయితే పడ్డాయో వీళ్ళకి కూడా అలాంటి శిక్షలే పడతాయి. అది మాత్రం గమనించుకోవాలి.